వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాణి. ఈ రోజు తీసుకున్న టాపిక్ హాస్టల్లో పిల్లలకు ఏం పెడుతున్నారు. 2 వారాల్లోగా వాస్తవ రిపోర్ట్ ఇవ్వండి. అడిషనల్ అడ్వకేట్ జనరల్ కు హైకోర్టు ఆదేశం. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు ఏం పెడుతున్న భోజనము వివరాలను అందించాలంటూ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాలు, పాఠశాల భవనాల నిర్వహణ వసతులపై న్యాయవాది చిక్కడు ప్రభాకర్ గారు దాఖలు చేసిన పిటిషన్లు బుధవారం హైకోర్టు విచారించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో వసతులపై నిపుణులతో కమిటీ నియమిస్తానని తెలిపింది. 9,000కు పైగా వసతి గృహాలు, పాఠశాలల్లో విద్యార్థులకు సరైన వసతులు లేవని, ప్రభుత్వం వసతులు కల్పించడం లేదని చిక్కడు ప్రభాకర్ గారు తన వాదనలను వినిపించారు. దీంతో నిపుణులు కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని విచారణకు 2 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. సో ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, హాస్టల్లో ఉన్న విద్యార్థులకి సరిగ్గా ఫుడ్ అందటం లేదు. ఇది ఫస్ట్ టైం కాదు, ఇది మొదటిసారి కాదు, ఇది 4వసారి 5వసారి. ఎన్నిసార్లు చెప్పినా ఇదే పరిస్థితి ఉంది మనకి ఇక్కడ. ఇదే పరిస్థితి ఉంది ఇక్కడ. సీరియస్ అయింది హైకోర్టు. హైకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికైనా ఆ కమిటీ 2 వారాలు టైం ఇచ్చింది. ఇప్పటికైనా ఆ కమిటీ ఒక రిపోర్ట్ ని తీసుకొచ్చి సబ్మిట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది, పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలల్లో సరిగ్గా ఫెసిలిటీస్ అందుతున్నాయా లేదా పిల్లలకి? ఆ పిల్లలు ఇంతేనా, ఇంకా చదువుకోవడము ఎలాగో గుడి బడి అన్నట్టు రేకుల షెడ్లలో చదువుకుంటున్నారు. అట్లీస్ట్ ఫుడ్ ఉందా అంటే ఇలాంటి తరగతి ఫుడ్ ఉంటుంది, ఇలాంటి విధమైన ఫుడ్ వాళ్ళకి తినడానికి తిండి దొరుకుతుంది. అది కూడా చాలా అసలు తినలేని పరిస్థితి అన్నమాట. అలాంటి పరిస్థితిలో మన స్కూళ్ళు, మన హాస్టళ్ళు, మన గురుకుల పాఠశాలలు ఉన్నాయి. సో ఈ సిచ్యువేషన్ పై హైకోర్టు చాలా సీరియస్ అయింది. అండ్ ఇప్పటికైనా ఆ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఏదైతే మన ముఖ్యమంత్రి గారి దగ్గర ఉందో, ఆ మినిస్ట్రీ ఎవరికైనా ఒకరికి అప్పచెప్పి ఆయనైనా కనీసం అతని బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలనేసి కోరుతున్నాము.